ఓయ్, ఈ సంవత్సరం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ఈ ఏర్లో పడ్డ బాధ నా చిన్నప్పటి నుండి ఎప్పుడు పడలేదు. నా జీవితంలోకి ఎంతోమంది వచ్చారు, పోయారు. అలాగే నువ్వు వచ్చావు. నాతో ఉంటావు అనుకున్నా, కానీ నువ్వు కూడా దూరం అయిపోయావు. చిన్నప్పుడు మా అమ్మని ఒక బొమ్మ కొనమని అడిగితే వద్దురా, విరగ్గొడతా ఉంది. ఆయన మారం చేసి తీసుకున్నాను. కొన్ని రోజులకు నిజంగానే విరిగిపోయింది. చాలా బాధపడ్డాను. అప్పటి నుండి ఎవరైనా అది నీకు వద్దురా, నీతో ఉండదంటే భయానికి తీసుకునేవాడిని కాదు. కానీ నీ విషయంలో ఎంతమంది చెప్పినా వినలేదు. బొమ్మ విరిగిపోతేనే బాధపడినా నేను, నా మనసు విరిగిపోతే ఎలా ఉంటున్నానో తెలియట్లేదు. పోనీ పోతే పోనీ, తనకు లేనిది మనకెందుకని ఎంత అనుకున్నా పానం ఊరుకుంటలేదు. రోజులు మారుతున్నా నీ మీద ప్రేమ పోవట్లేదు. గుండెని ఎంత వద్దన్నా నీ గుర్తుని మార్చిపోవట్లేదు. నిజంగా మనం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మనకి ఎక్కువ బాధ కలిస్తారు కదా. మనం ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఎక్కువ ఏడిపిస్తారు. కొందరు ఉంటారు, అందరితో నవ్వుతూ మాట్లాడతారు, సినిమాలకు వెళ్తారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. కానీ ఒంటరిగా కూర్చునే క్షణం మాత్రం జ్ఞాపకాలతో నరకం చూస్తారు. నాకు అర్థమైంది నీకు ఎప్పటికీ గుర్తురానని. కానీ నీకు అర్థం కావాల్సిందే నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోనని. ఒక్క డేట్ మారితే సంవత్సరం మారుతుంది, కానీ ఒక మనసు మారితే జీవితమే మారిపోతుంది. అందరూ 31st ఎంజాయ్ చేస్తూ గడిపితే నేను వెనక ఉన్న గతాన్ని దాల్చుకుంటూ గడుపుతాను. నీ ప్రేమను మరవలేను, గతాన్ని విడవలేను, నీ ప్లేస్లో ఇంకోరిని ఊహించలేను. నువ్వు బాధపడితే చూడలేను, నువ్వు లేకుండా ఉండలేను. సంవత్సరాలు మారినా నా దరిద్రాన్ని ఇంచు కూడా జరపలేకపోతున్నాయి. నాకంటూ మిగిలింది నేను, నా దరిద్రం. దాని నుండి తప్పించుకోవడానికి నేను ఫాస్ట్గా నడుస్తుంటే అది నాకంటే ముందే పరిగెత్తి నన్ను అందుకుంటుంది. అలా ఉన్నప్పుడు ఎవరు నాతో ఉంటారు చెప్పు? అందరిలో నువ్వు ఉన్నావు. ఐ మిస్ యూ. నిన్ను ఈ ఏడాదిని